ఈ శుక్రవారపు ఉదయమున మీకున్న శుభములు, దైవాశీర్వాదములు ప్రకటిస్తూ ఉన్నాము. ఈరోజు మీరు ఒకవేళ ఉపవాసము ఉండి ప్రార్థిస్తూ ఉన్నట్లయితే మీ ప్రార్థనలకు యేసయ్య శక్తి కలిగిన నామములో జవాబు వచ్చునుగాక. ఆమెన్. ఈ ఉదయకాల ప్రార్థనను ప్రారంభించుదాము. దయగల మా తండ్రి, కనికరము కలిగిన దేవా, పరిశుద్ధుడా, ప్రేమామయుడా, యేసయ్యా, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మహిమ కలిగిన మా రాజా, మహోపకారి, మహాకృపగల దేవా, మమ్ములను గడచిన దినములన్నిటా మీ రెక్కల నీడలో భద్రము చేసినందుకై కృతజ్ఞతలు తండ్రి. ప్రభు, అల్పులమైన మాకు మీ అపారమైన జ్ఞానమును ఇస్తూ దేవా, సదా మిమ్మును నైనా విడువక స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థించుకునే భాగ్యము మాకిచ్చారు. గడిచిన దినమంతా రాత్రంతా కాపాడి మంచి ఆరోగ్యమునిచ్చారు, ఆయుష్కాలమును పెంచారు. అందును బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ లోకములో జీవిస్తున్నాము గనక ఈ లోకములో ఏమీ లేకున్నను ఆత్మీయ స్థితిలో మాత్రము ఐశ్వర్యము గల వారముగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. మీ ఆజ్ఞలకు లోబడి జీవిస్తూ మీరు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ నడుచుకునే ధన్యతను మాకివ్వమని ప్రార్థిస్తూ ఉన్నాం. దుఃఖపడువారు ధన్యులు అన్నారు. మా ఆత్మీయ అవసరతలకై ప్రభా దుఃఖిస్తున్నాము తండ్రి. మా ఆత్మీయ ఎదుగుదలకై ప్రతిరోజు వాక్యము చదువుతూ సమయము దొరికినప్పుడల్లా నాయన ప్రార్థిస్తూ ఆత్మీయతను బలపరుచుకునే విధానములో మేము మీ పాదాలు పట్టుకొని గోదాడుతూ ఉన్నాం తండ్రి. మా జీవితంలో మీ సేవలో నడవాలని భారముతో నాయన రాబోయే రోజులలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఏమి ఉన్నా లేకపోయినా మీ సేవను ప్రోత్సహిస్తూ మీ సేవ చేస్తూ మీ రాకడ కొరకు నేను నా ఇంటి వారు సిద్ధపడాలని నా ఆశ. దేవా, కృప చూపించండి. ఆశ లేని ప్రాణిని తృప్తిపరిచే దేవుడవు తండ్రి. ఎన్నిక లేని మమ్ములను ఎన్నుకున్నారు. మీకు వందనాలు తండ్రి. మీకు నమ్మకమైన వారముగా మీ సువార్త ప్రకటించే ధన్యతను మాకిచ్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము ఎందరైతే రకరకాల వ్యాధులతో, రకరకాల సమస్యలతో మీ పాదాలు పట్టుకొని నాయన ప్రార్థిస్తూ ఉన్నారు, వ్యక్తిగతంగాను, కుటుంబముగాను, సంఘముగాను, యేసయ్య నామములో ఏ సమస్యతో ప్రార్థించినా ఆ సమస్య అనే కట్లు తెంపబడునుగాక. అది ఉద్యోగమైన, వివాహమైన, సంతానమైన, తెగిపోయిన భార్యాభర్తల బంధమైన, కోర్టు కేసులైన, జైలు కేసులైన, శత్రువుల బాధ అయినా ఏదైనా కూడా యేసునామములో మీ బిడ్డలకు సమాధానము కలుగునుగాక. వేదనలో ఉన్నవారికి నెమ్మదిని కలుగ చేయుదురుగాక. బాధల్లో ఉన్నవారికి ఓదార్పును కలుగ చేయుదురుగాక. మీ మహాకృపను బట్టి నైనా ఇట్టి బిడ్డలను బలపరచమని కోరుతూ ఉంటున్నాము. మా దేశమును స్వస్థపరచండి, మా దేశమును రక్షించండి. మాపై మీరు ఉంచిన నాయకులను జ్ఞాపకం చేసుకోనండి దేవా. నాయకులకు మంచి నాయన మనసు, ప్రజలను పరిపాలించే మనసును వారికి ఇవ్వమని ప్రార్థిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా దయగలిగిన దేవా, నాయకులు ప్రజల పట్ల నిస్వార్థమైనటువంటి నాయన పరిపాలన చేయడానికి అట్టి కృపను దయచేయమని, నాయన స్వార్థముతో కాకుండా నిస్వార్థముతో ప్రజలకు మేలు చేయుటకు అట్టి మనసును దయచేయండి. ఎవని మనసు నీ పైన ఆనుకొని ఉందో వారిని నాయన పూర్ణ శాంతి గల వారిగా మార్చమని ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. ఈ దినం మాకెందుకు ఇచ్చారో అందుకు మమ్మను బలపరచండి. నా ఆత్మీయ సహోదర సహోదరీలు ఆయా వృత్తిలో ఆయా ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు, వారిని దీవించి ఆశీర్వదించండి. ఉద్యోగాలకు వెళుతూ వస్తున్నప్పుడు ప్రయాణాలలో భద్రతను, క్షేమమును అనుగ్రహించండి. ఈరోజు ఎందరైతే నాయన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి ఉద్యోగ అవకాశాలు, మంచి జీవితము వారికి మీరు ఇచ్చుదురుగాక. దేవా, మీకే స్తుతి స్తోత్రాలు. వైద్య వృత్తిలో ఉన్న మా ఆత్మీయ సహోదరులను దీవించండి. దేవా, మీరే మహిమను పొందమని ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. నిష్ణాతు కొరకు ప్రార్థిస్తున్నాను. తన MBBS తండ్రి డాక్టర్ కావాలన్న ఆశను మీరు నెరవేర్చుచున్నందుకై స్తోత్రాలు. శ్రేష్ఠ బిడ్డను బట్టి కూడా వందనాలు. విదేశాలలో ఉన్నటువంటి క్యూటెమ్మను బన్నును బట్టి వందనాలు. బన్నాను బట్టి షైన్యమ్మ జాషువాలను బట్టి, లీని జాషువాను బట్టి వందనాలు. సౌమ్యమ్మ మోజస్సును బట్టి వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. పేరు పేరు వరసన దీవించండి. మా ఆత్మీయ బిడ్డలందరినీ మా సంఘములను ఆశీర్వదించమని
కోరుకుంటున్నాను తండ్రి. ప్రపంచ దేశాలను దీవించండి నాయన. ప్రస్తుతం అక్కడక్కడ యుద్ధాలు జరుగుతుండగా మీరు న్యాయము చేయుదురుగాక అని ప్రార్థన చేస్తున్నాము. న్యాయము జరుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకే స్తుతి స్తోత్రాలు. ఎవరైతే దూర ప్రయాణాలు చేయబోతున్నారో వారు గమ్యము చేరు వరకు రాకపోకలలో మీ తోడు వారికి ఉంచి మహిమను పొందమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మీకే స్తోత్రాలు. ఎవరైతే సొంత గృహాలు నిర్మించుకోవాలని కలలుగంటున్నారో యేసయ్య నామములో సొంత గృహాలు నిర్మించబడునుగాక. సొంత వాహనాలు కొనాలి అనుకుంటున్న వారికి యేసు నామములో సొంత వాహనములు కొనే సామర్థ్యమును మీరు కలుగ చేయుదురుగాక అని కోరుతూ అపవాది ఆలోచనలలో నుండి మమ్మను కాపాడమని, ఈ దినమంతయు మీ సన్నిధి కాంతిలో మమ్మల్ని నడిపించి మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించినవి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మని సన్నిధి ఈ దినమంతయు మన జీవితకాలం అంతయు మనకును విదేశాలలో ఉన్న బిడ్డలకు ప్రతి అవసరతకు సదా తోడే ఉండునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. శుభోదయం. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలరా, మునుపు ఇప్పుడు అనే పదాలు మనం ఒకసారి ఆలోచన చేస్తే, మునుపు అంటే గతం. పెద్దలు అన్నారు గతం గతహ అన్నారు. గతం లేక మునుపు జీవితము మార్పు గలదైతే గతం గురించి మాట్లాడితే పర్వాలేదు, బాగుంటుంది. ఇప్పుడు కూడా మునుపుగానే ఉంటే, అంటే నా ఉద్దేశము గతములో ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉంటే జీవితానికి అర్థము లేదు. గతం మారితేనే మేలండి. ముఖ కవలికలు మారాలి. 2 శరీర రూపం మారాలి. 3 విద్యాబుద్ధులు మారాలి. 4 ఆర్థిక స్థితిగతులు మారాలి. 5 అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయ జీవితం మారాలి. మునుపులాగా ఇప్పుడు ఉండకూడదు. మునుపులాగానే ఉంటే అది మరుగుజ్జు అనుభవం అవుతుంది. ఎదుగు బొదుగుదల లేని జీవితం, అది నిరుపయోగం అండి. ఒక వ్యక్తి మునుపు జీవితము అనగా అసలు జీవితమును గురించి ఆలోచిస్తే పరిశుద్ధ బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. సాతానును అనుసరించి జీవించే జీవితము. సాతాను అబద్ధాలకు జనకుడు, వాడు నరకానికి తీసుకొని పోతాడండి, జాగ్రత్త. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి మునుపు ఎలాగున్నాము. ఇప్పుడు జీవితము మారింది, మార్చబడింది. మునుపుగా లేదు, మునుపు ఇప్పుడుగా మారింది. దేవునికి స్తోత్రం. ఇది కేవలము క్రీస్తును బట్టి మాత్రమేనండి. ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన మనము దేవునికి సమీపస్థులమయ్యాము. దేవునికి స్తోత్రం. 1 దేవునికి సమీపస్థులమయ్యాము. 2 ఉభయులము ఏకమయ్యాము. 3 మధ్య గోడ పగిలింది. 4 నూతన సృష్టిగా చేయబడ్డాము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనం ప్రకారము. 5వది ప్రత్యేకమైన జనాంగముగా మనము ఉన్నామండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో 5 విషయాలు ఉన్నాయి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో 5 విషయాలు. 1 మనము గమనించినప్పుడు ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ విషయాలన్నీ మనం గమనిస్తున్నప్పుడు ఏర్పరచబడిన వంశము, ప్రత్యేకమైన జనము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలము, కనికరింపబడిన వారము. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక క్రీస్తునందు ప్రియమైన దైవజనాంగమా, ఇదే మునుపుకు ఇప్పుడుకు ఉన్న తేడా. మునుపు అనుభవము శాపగ్రస్తమైంది, ఇప్పటి అనుభవము ఆశీర్వాదకరమైనటువంటిది. దేవునికి మహిమ కలుగునుగాక. గనుక నీ అనుభవము ఎలాంటిది? మునుపా ఇప్పుడా? ఆలోచించాలి మనము. ఇప్పటి అనుభవములోకి నీవు వచ్చి ఉంటే దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించునుగాక. ప్రభువు సొంతం కావాలి, నీ ప్రభువు సొంతం నీకు కావాలి. మునుపటి అనుభవము పోవాలి, ఇప్పటి అనుభవము రావాలి. అదే ఆధ్యాత్మిక జీవితపు ఎదుగుదలకు సూచన. గనుక దేవాది దేవునికి సొత్తైన జనముగా నీవు ఉన్నావు, కనికరింపబడ్డావు, ఆయన కరుణకు పాత్రురాలయ్యావు. ఆ దేవుని దీవెనలు నీకును నీ కుటుంబానికి మీ బిడ్డలకును ప్రభువు రాకడా పర్యంతము సదా తోడై ఉండి నడిపించి కాపాడునుగాక. ఆమెన్.
ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.